ఒకసారి చూడండి, ఈ చిన్న గుహలో నుంచి లోపలికి వెళ్ళాలి. ఇలా గుహలోకి వెళ్ళిన తర్వాత మనకి ఒక్కసారి వ్యూ చూడండి, అల్టిమేట్ ఉంది. ఒక్కసారి వ్యూ చూడండి. చూస్తే తమలపాకు దండలు, అలాగే పూలు అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది అది, ఇప్పుడు క్లియర్గా ఉంది కొంచెం. ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కనిపించేవి ఇది. ఈ నుంచి ఇటు వెళ్తే ఇంకా బెస్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ ఎవరీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో గైస్, ఈరోజు మనం కరీంనగర్ దగ్గరలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. నిన్న నైట్ 8:30-9 అరౌండ్ రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడే ఒక చిన్న హోటల్ తీసుకొని అక్కడ స్టే చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మార్నింగ్ 6 o'clock అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 minutesలో ఇంకా దర్శనంకి వెళ్ళిపోతాము. దర్శనంకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. వేములవాడ, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి కూడా కవర్ చేసుకుందాం ఈరోజు. అండ్ ఇక్కడ అనిపిస్తుంది కదా, ఈ హోటల్లోనే మనం నైట్ స్టే చేయడం జరిగింది. ఒక రూమ్ కాస్ట్ వచ్చి మనకి అరౌండ్ 1000 rupees అయితే ఛార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చి మనకి టెంపుల్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా కమాన్, ఈ కమాన్లోంచి అటు వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం కొండ మీదకి టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఇది వచ్చి మనకు మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చి మనకి శ్రీనాథ్ రెసిడెన్సీ. అంటే ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. అంటే హై లెవెల్ ఏం లేవు, జస్ట్ నార్మల్లే ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 vehiclesలోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడైతే మనకు పార్కింగ్ స్పేస్ అయితే చాలా బాగానే ఉంది. బట్ ఒక తక్కువ బడ్జెట్లో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. యాక్చువల్గా అయితే మేము హరిత రిసార్ట్స్ అని చెప్పి కొండ మీదనే ఉన్నాయి. యాక్చువల్గా అవి వెళ్ళాల్సింది, బట్ మేము అన్ఫార్చునేట్లీ మాకు బుకింగ్ దొరకలేదు. దొరికింట్లే అక్కడే బాగుండి వ్యూ, కొంచెం క్లైమేట్ కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. బట్ అన్ఫార్చునేట్గా ఇంకా అక్కడ దొరకపోయేసరికి మేము కొండ కిందికి వచ్చి ఇక్కడ స్టే కోసం వెతకడం జరిగింది రూమ్లు. ఇక్కడ కూడా దొరికినాయి, కొంచెం డీసెంట్ రూమ్సే దొరికినాయి. మరీ అంత హై లెవెల్ కాకుండా కొంచెం మీడియం రేంజ్లో. సో ఒకవేళ ఎవరైనా ఉండాలనుకుంటే ఇది ట్రై చేయండి. బట్ కంప్లీట్ ఫస్ట్ హరిత రిసార్ట్స్ అని ట్రై చేయండి, దాని తర్వాత ఇది ట్రై చేయండి. సో ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కలుద్దాం. బాయ్. యాక్చువల్గా నైట్ వచ్చినప్పుడు మనకు మొత్తం చీకటి ఉండడంతో ఏం కనిపించలేదండి. మేము కూడా రూమ్ సెట్ చేసుకొని అక్కడ ఇక్కడ సెట్ చేసుకొని ఫైనల్గా స్టే డిసైడ్ అయిన తర్వాత మాకు అంత మేము అదే ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు. వచ్చేసేసి డిన్నర్ చేసి పడుకునేసుకున్నాం. అండ్ మార్నింగ్ లేదు చూస్తే మనకి ఇక్కడ మనం స్టే చేస్తున్న బిల్డింగ్ వచ్చి ఇది అండి రెసిడెన్సీ. బట్ ఇక్కడ రెసిడెన్సీకి పక్కనే జస్ట్ 100 metersలోనే మనకి ఇక్కడ అనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ దశావతార విగ్రహం ఉందండి. అంటే విష్ణు అవతారం 10 అవతారాల విగ్రహం ఉంది పక్కనే. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదే మహావిష్ణువు దశావతార విగ్రహము. ఇది మనకు కొండగట్టు మీదకి వెళ్ళకుండానే మన కిందనే ఊర్లో ఉంటుందండి. మేము ఉంటున్న స్టే పక్కనే ఉంది. ఒక్కసారి చూడండి, చాలా బాగుంది. అరౌండ్ 30 feet వరకు ఉండొచ్చు ఇది. కానీ మెయింటెనెన్స్ అసలు లేదండి. చూడండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారము. చూడండి, ఒక్కసారి చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది అది, ఇప్పుడు క్లియర్గా ఉంది కొంచెం. ఒకసారి చూడండి, మహావిష్ణువు దశావతార అవతారం అండి. చాలా బాగుంది. మేము ఉంటున్న రెసిడెన్సీకి పక్కనే ఉంటుంది. చూడండి, వీళ్ళే మా గ్యాంగ్. మా బుడ్డోడు ఒక ఇద్దరు వెళ్ళి ఆ కార్లో కూర్చుంటారు ఆల్రెడీ. అండ్ గైస్, ఇప్పుడు వచ్చి టైమ్ 6:30 అవుతుంది. సో దర్శనంకి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత టిఫిన్ చేసేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కొండపైకి చాలా వ్యూ బాగుంటుంది. ఒక్కసారి చూడండి. వస్తుంది కదా, రేట్ ఏదన్నా అంటించి పెట్టుకోవచ్చు. సో
గైస్ ఇక్కడ అనిపిస్తుంది కదా, ఈ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి మనము. ఈ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనము టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్ అనేది. ఏమైనా టెంకాయలు అవేమి కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేకపోతే కొండ మీద కూడా ఉంటాయి, తీసుకోవచ్చు. ఈ నుంచి అరౌండ్ 2 to 3 kilometers ఉంటుంది లోపలికి టెంపుల్ దగ్గరికి. మొత్తం ఘాట్ రోడ్డే ఉంటుంది, మొత్తం కంప్లీట్ ఇంక్లైనింగ్ ఉంటుంది కంప్లీట్గా. ఒకసారి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టెంకాయలు, ఇక్కడ టెంకాయలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, కొండ మీద అయితే కొంచెం రేట్లు ఎక్కువ ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా రూమ్సే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది వచ్చి మనకి ఇక్కడ పంతులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన రెసిడెన్సీ అది. వాళ్ళే అక్కడ ఉంటారు, వాళ్ళకి స్టేస్ ఉంటాయి. అండ్ ఇక్కడ అంజనాద్రి నిలయం అని చెప్పి ఇక్కడ రూమ్స్ ఇస్తారు. అండ్ అలాగే ఈ కొండ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఉంటాయి. కొంచెం అవి చాలా వరస్ట్ అని చెప్పుకోవచ్చు. రూమ్స్ అంతా 250 రూపీస్ అంతా ఉంటాయి. సో ఇక్కడ వచ్చి మనకి 500 to 600 రూమ్స్ ఇవి. అక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తా. అక్కడ కనిపిస్తుంది మీకు లాంగ్లో కనిపిస్తుంది కదా, అది వచ్చి మనకి హరిత రిసార్ట్స్. అది చాలా బాగుంటాయి రూమ్స్ వచ్చి మనకి. అండ్ ఇక్కడ ఇట్లా షెడ్స్ ఉంటాయి, నైట్ చాలామంది ఇక్కడ స్టే చేయడానికి వస్తారు. అండ్ ఇది మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం చాలా ఉంటుంది. పార్కింగ్ ఏరియా వచ్చి కొంచెం తొందరగా వస్తే మనకి ఇక్కడ ప్లేస్ దొరుకుతాయి, లేదంటే అవుట్ సైడే పార్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి మనం దర్శనంకి వెళ్ళిపోతాము. అండ్ దర్శనం టైమింగ్ వచ్చి అరౌండ్ 1/2 hour to 45 minutes పడుతుందని చెప్తున్నారు. సో చూపిస్తా, వీలైనంత వరకు మీకు ఎంత మనకు ఫుటేజ్ కావాలో అంత చూపిస్తాను. ఎక్కడైతే ఫుటేజ్ మనకు అవైలబుల్ ఉండదు కదా, కొన్ని చోట్ల ఫోన్స్ అలౌ చేయదు కదా, ఆ స్పాట్స్ అయితే చూపించలేను. సో ఇంకా దర్శనంకి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా సుధగోని నారాయణ గౌడ్ అని చెప్పి వాళ్ళు షెడ్ కట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది వెహికల్ రిజిస్ట్రేషన్ అయినా అండ్ కొంతమందికి పీడలు అలా దయ్యాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కువ ఇక్కడ దయ్యాలను విడిపించడం కూడా జరుగుతుంది. ఒకసారి చూడవచ్చు ఇక్కడ నిమ్మకాయలు ఎలా ఉన్నాయో. సో ఎక్కువ మందికి అలా పీడలు వచ్చిన వాళ్ళు 41 days ఇక్కడ నైట్ స్టే కూడా చేస్తారంట. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు వెహికల్ రిజిస్ట్రేషన్ ఆటోకి అయితే, బస్సుకు, కార్కి అలా పూజ చేసిన తర్వాత వాటికి సంబంధించిన టికెట్ ప్రైజెస్ ఇక్కడ కనిపిస్తుంది కదా. అటు లెఫ్ట్ వెళ్ళిపోతే మనకి బేతాళ స్వామి టెంపుల్ వస్తుంది. ఎవరైతే ఈ పీడలు అవి దయ్యాలు ఉంటాయి కదా, వాళ్ళు అక్కడ దర్శనం చేసుకొని 41 days ఇక్కడ స్టే చేస్తారు. అండ్ మనకు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. చూడవచ్చు మీరు, బోర్డ్స్ కూడా ఉంటాయి ఇలా. అండ్ ఇక్కడ వచ్చి మనకి సీతమ్మ కన్నీరు గుంటలంట. అండ్ ఈ సీతమ్మ గుంటలు అని చెప్పి మనకు అక్కడ చూసాం కదా, అది దాని అంటే కథ ఏంటంటే, రాములు వారు అరణ్యవాసం వచ్చినప్పుడు రాముడు పడ్డ కష్టాలను చూసి సీతమ్మ కన్నీరు కార్చిందంట. ఆ స్పాట్ వచ్చి అక్కడ ఉంటుంది. చూడొచ్చు, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, చాలా ప్లెజెంట్ క్లైమేట్ అయితే ఉంది ప్రెజెంట్. నడుచుకుంటూ అటు దర్శనంకి వెళ్ళిపోతున్నాము. దర్శనం అయితే చాలా తక్కువ టైం పడుతుందని చెప్తున్నారు. మా కోడలు పిల్ల చూడండి. ఇందాక చెప్పాను కదా రూమ్స్ అని చెప్పి, 250 రూపీస్ రూమ్స్ ఇవి. అంటే అంత ఏముండవు. ఒకవేళ మాకు తప్పదు సరి అనుకుంటే
ఈ రూమ్స్ అయితే తీసుకోవాలి. అండ్ చిన్న హోటల్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇంకా రెగ్యులర్ షాప్స్ ఏ టెంపుల్ అయినా ఉండేవి కదా, అవి వచ్చేసి షాప్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా షెడ్స్ ఉంటాయి. నైట్ ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఈ షెడ్స్లో కూడా స్టే చేసుకోవచ్చు. అండ్ ఇటు దర్శనంకి వెళ్ళే దారి. ఇటు వెళ్తే మనం దర్శనంకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు చూస్తే తమలపాకు దండలు అలాగే పూలు అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ కనిపించేది మనకు లడ్డు ప్రసాద కౌంటర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఒకవేళ స్పెషల్ దర్శనం మనకి ప్రత్యేక దర్శనం వెళ్ళాలనుకుంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కనిపిస్తుంది కదా. ప్రజెంట్ వచ్చి మనకి అంత క్యూ లైన్ రష్ లేదు కాబట్టి మనం నార్మల్ దర్శనంకి వెళ్ళిపోతున్నాము. చూడొచ్చు, ఎవరైనా ఫోటోలు తీపించుకోవాలంటే ఫోటోలు కూడా తీపించుకోవచ్చు ఇక్కడ. అండ్ ఒకవేళ ఇంకోటి వేద ఆశీర్వాదం దంపతులకు మాత్రమే అంట స్పెషల్. ఇది ఒక స్పెషల్ దర్శనము 400 రూపీస్ ఉంటుంది. అతి శీఘ్ర దర్శనం నాకు 300 రూపీస్ అంట. అండ్ ఇది మెయిన్ టెంపుల్. దీని లోపలికి వెళ్ళి మనం టెంపుల్ని ఆంజనేయ స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్. జై శ్రీరామ్. కనిపిస్తుంది కదా, ఇది కూడా మనకి షెడ్డే. ఒకవేళ నైట్ ఎవరన్నా పడుకోవాలన్నా ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రావి చెట్టు, దీనికి ఒక స్పెషల్ స్టోరీ ఉంది. ఆ తర్వాత షేర్ చేసుకుంటే దాని దగ్గరకు వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది వచ్చి మనకి కళ్యాణకట్ట. ఎవరైనా వెంట్రుకలు దేవుడికి సమర్పించుకోవాలనుకుంటే ఈ కళ్యాణకట్ట దగ్గరకు వచ్చి సమర్పించుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి మనకి కొత్తగా కట్టిన కోనేరు ఉంటుంది. ఇది పాత కోనేరు కాదండి, కొత్త కోనేరు. చూడండి, అంటే వీళ్ళు అంటే అది ఏర్పడింది కాదండి, ఇది మాన్యువల్గా వీళ్ళకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది భక్తుల కోసం. ఇంతమంది భక్తులు స్నానం చేస్తున్నా కూడా మనకి కొంచెం వాటర్ కొంచెం నీట్గానే ఉన్నాయండి. భక్తులు కూడా కొంచెం వీళ్ళు చూసుకొని స్నానం చేయాలి.
మనకి వేస్టేజ్ మొత్తం వాటర్లో వదిలేయకుండా వేస్టేజ్ మొత్తం డస్ట్బిన్లో వేసేసి స్నానం వరకు చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. చూడొచ్చు చాలా పెద్దగా ఉందండి కోనేరు అయితే. యాజమాన్యం కూడా మంచిగా ప్లాన్ చేసేసి ఈ కోనేరు నిర్మించడం జరిగింది. రావి చెట్టు దగ్గర వచ్చిన తర్వాత ఒక స్టోరీ చెప్తాను చెప్పాను కదా. ఎవరికైతే మనకు పీడలు అలాగే ఏమైనా దయ్యాలు కడితే ఒక చైన్ తీసుకొని ఇక్కడ కట్టేస్తారంట అండి. కట్టేసేసి ఆ తర్వాత ఒక 41 days ఒక టైం లైన్ ఉంటుంది. ఆ టైం లైన్కి వీళ్ళకి ఆ పీడ అనేది పోతుందంట చాలామందికి. సో అందుకే ఫెన్సింగ్ అలాంటి దీనికే చైన్తో వాళ్ళు మనుషుల్ని కట్టేస్తారంట. సో ఇక్కడ కూడా వచ్చి మనకు చాలామంది దర్శనం చేసుకుంటున్నారు. అండ్ గైస్ ఇప్పుడు వచ్చి మనము మునుల గుహ అని ఉంటుంది ఒకటి ఇక్కడ. ఆ మునుల గుహ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మునుల గుహకు వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ కూడా చూపిస్తాం మీకు ఒకసారి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి మునుల గుహ. ఈ నుంచి వెళ్ళాలి. అండ్ అక్కడ కనిపిస్తుంది మనకి కోనేరు. కోనేరు అయితే చాలా పెద్దగానే ఉంది. కనిపిస్తుంది కదా, వరస్ట్ ఉందండి దారి అయితే. మునుల గుహ దారి చాలా వరస్ట్గా ఉంది. మనకు మునుల గుహ యాక్చువల్గా దారి అయితే చాలా గలీజ్గా ఉందండి. టాయిలెట్ మొత్తం పూపు ఉంటుంది కదా, మొత్తం గలీజ్ చేసి పెట్టారు. కొంచెం కిందికి వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది, అందుకే రావడం లోపలికి వస్తున్నా. ఒకసారి చూడండి, ఈ చిన్న గుహలో నుంచి లోపలికి వెళ్ళాలి. ఇలా గుహలోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ మునీశ్వర్లు ఇంతకుముందు ఇక్కడ ధ్యానాలు నివసించే వాళ్ళంట. ఒకసారి చూద్దాం. కొంచెం ప్లేస్ అయితే కొంచెం బాగానే ఉందండి, కానీ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఇష్యూ ఉందండి. మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదు. మెట్లు చూడండి, ఫుల్ చాలా ఎత్తులో ఉన్నాయండి. జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి, చాలా బాగుంది. ఒక్కసారి వ్యూ చూడండి, అల్టిమేట్ ఉంది. ఒక్కసారి వ్యూ చూడండి, ఫుల్ గ్రీనరీ అండి. అస్సలు వ్యూ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఈ గోలోకి వెళ్ళాలి. ఫ్లాష్ ప్లాన్ చేస్తాను చూడండి. చూడండి, ఇది మొత్తం వేరు. ఫస్ట్ నేను చూసి పాము అనుకునిండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక రాయి ఏదో ఉంది. అండ్ ఇంకొంచెం పైకి వెళ్తే మనకి ఇక్కడ వచ్చి మనకి బ్రహ్మం గారు ధ్యానం చేస్తున్న విగ్రహం ఉంది. ఇంకంతే అండి. అప్పట్లో ఇక్కడ మనకి బ్రహ్మం గారు ఏమంటారు, ధ్యానాలు, బ్రహ్మం గారు అని కాదు, మునులు ఇక్కడ చాలామంది ధ్యానాలు మెడిటేషన్లు అవి చేసుకునే వాళ్ళండి. ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉందండి, మస్ట్ ట్రై అని చెప్పుకోవచ్చు. వీకెండ్ ఉంటే హైదరాబాద్ నుంచి 175 kilometers ఉంటుంది. జస్ట్ ట్రై చేయండి.
ఎక్సలెంట్ ప్లేస్, ఒక్కసారి విజిట్ చేయండి గైస్. ఇక్కడ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ నుంచి ఇటు వెళ్తే మనకి కొండగట్టు వ్యూ పాయింట్ అని ఉంటుంది. అక్కడి నుంచి మనకి చాలా బాగుంటుంది వ్యూ, సీనరీస్ చాలా బాగా వస్తాయంటే చెప్పిండ్రు చాలామంది. అందుకే దాని దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి, మీకు కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి ఈ రూట్లో వెళ్తున్నాము. చూద్దాము మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా. అండ్ ఇటు నుంచి వెళ్తుంటే ఎదురు ఒక టెంపుల్ కూడా ఉందండి, అదే బేతాళ స్వామి టెంపుల్. దాన్ని లాస్ట్లో చూపిస్తాను మీకు ఒకసారి. చాలామంది మనకు ఉంటాయి కదా పీడలు, దయ్యాలు ఎక్కుతుంటాయి కదండి, వాళ్ళు ఆ టెంపుల్ని ఫస్ట్ దర్శనం చేసుకుని ఇక్కడ కోనేట్లు మునిగేసి ఇక్కడ అరౌండ్ 41 days, అంటే మనకు అది ఎగ్జాక్ట్ డేస్ తెలియదండి. ఆ డేస్ ప్రకారం ఇక్కడ నైట్ ఓవర్, అంటే మనకి ఇక్కడ నైట్ పడుకోవడం జరుగుతుంది. అలా కంటిన్యూస్ 41 days 31 days ఏమి స్పెసిఫిక్ డేట్స్ ఉంటాయి. అన్ని డేస్ ఇక్కడ పడుకుంటే వాళ్ళకి అలాంటి ఏమన్నా ఉంటే బాడీలో వెళ్ళిపోతాయి అని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇదే మనకి బేతాళ స్వామి గుడి, ఇది చూపించేస్తాను ఇప్పుడే. దాని తర్వాత కొండగట్టు వ్యూ పాయింట్ ఉందంట, ఈ నుంచి ఇటు వెళ్ళాలనుకుంటుంది. టఫ్ ఉన్నట్టుంది కొంచెం, చూడాలి. పాసిబిలిటీ ఉంటే చూపిస్తా, లేకపోతే లేదండి. అనిపిస్తుంది కదా. ఇది బేతాళ స్వామి గుడి అండి. ఇక్కడ మనకు బేతాళ స్వామి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్కి వెళ్తే ఈ కొండల మధ్య నుంచి మనం కొండ ఎక్కాల్సింది వస్తుంది. ఇప్పుడు ఈ కొండ ఎక్కేసరికి మనకు ఉంటుంది బాబు, చూద్దాం ఎట్లుంటుందో ఈ ట్రెక్కింగ్. జాగ్రత్తగా వెళ్ళాలి, పెంకులు గాజు ఒకలా ఎన్ని ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే ఇంజురీస్ ఆర్ మ్యాండేటరీ. చూడండి అసలు చెట్లు ఎట్లున్నాయో, ఈ చెట్లను దాటుకుంటూ పోవాలి. పైకి స్టంట్లు ఆన్లోనండి. తర్వాత ఇక్కడ నుంచి మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా, క్లియర్ వ్యూ. ఇది టెంపుల్, అక్కడ కోనేరు ఉంటుంది, ఇది మనకు వ్యూ పాయింట్. చాలా బాగుందండి, సూపర్. ఇటు కూడా వెళ్ళొచ్చు ఇంకా కొండ మీదకి. కొండ మీద కూడా ఏదో ఉన్నట్టుంది, జస్ట్ జెండాల వరకే. అహోబిలంలో ఉంటుంది కదా మనకి, ఆ టైప్లో ఇక్కడ కూడా కొంచెం జెండాలు పెట్టి ఏదో పెట్టినట్టు చూడొచ్చు మరి ఇక్కడ. స్పీడ్లో వెళ్ళిపోతుంది.
వచ్చి అక్కడి నుంచి ఇటు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కనిపించేవి ఇది. అండ్ అక్కడి నుంచి మనము ఇక్కడ ఎక్కుకుంటే ఈ కొండల దగ్గర రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఇంకొంచెం బెటర్ వ్యూ ఉంది, మొత్తం చూడవచ్చు మీరు ఒకసారి. అండ్ ఈ నుంచి ఇటు వెళ్తే ఇంకా బెస్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి మనకి బేతాళ స్వామి టెంపుల్ ఇది వచ్చి మనకి వ్యూ.